శారద గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక స్క్రీన్ ఎందుకో ఎక్కడో టచ్ చేయడం వల్ల పోయింది. అవునవును మేడం. నాది కూడా ముందు అలానే అయింది, ఇప్పుడు మంచిగా వచ్చింది. అదే కరెక్టే మేడం. అంటే ముందు కొంచెం ఇవి ఇవి ఇట్లా ఖచ్చితంగా చేయాలి అనే కొన్ని లిమిట్స్ ఉండే మేడం. ఆ లిమిట్స్ అయితే క్రాస్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ లిమిట్స్ సిచ్యువేషన్ ఉన్నాయి అయితే కాదు, లిమిట్స్ మనమే తీసుకున్నాం. మనం లోపలికి తీసుకున్నవే మన లిమిట్స్ అవుతాయి కదా. అవునవును. ఎవరు ఏవి మనని ఇప్పుడు బంధించకపోయినా మనం తీసుకుంటాం అలా. మనం ఎంచుకున్నవే కదా, చాయిస్ మందే. అవును మేడం. కానీ ఆ, ఎక్కడైనా ఏ వ్రతకథ తీసుకున్నా ఏదున్నా లాస్ట్ మోక్షము ఆత్మస్థితే ఉంది మేడం. మేము ఎక్కడి వరకు అంటే ఇప్పుడు ఈ పరిస్థితి తెలియనంత వరకు అక్కడే ఆగిపోయినాము. ఆ కథలో ఎన్ని సంవత్సరాల నుంచో చదువుతున్నా కూడా అది మైండ్కి ఎక్కేది కాదు మేడం. అదేదో ఊరికి ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి కథ ముందు ఇది ఉంటుంది, లాస్ట్ లోకి వచ్చేపాటికి అది ఉంది, కానీ అంతవరకు వెళ్ళలేదు. మనం దాన్ని వదిలిపెట్టేసినాము. మనం ఏది పట్టుకున్నామో దాని మీదే ఉన్నాము ఇంతవరకు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కథ కూడా ఈరోజు శివ పార్వతులది కూడా కాత్యాయని వ్రతంలో వస్తుంది మేడం. అంటే అది అక్కడ చెప్పినారు కానీ మనకు అంత అది ఎక్కే పరిస్థితి కాదు మేడం. అప్పుడు ఎంతసేపు ఉన్నా అక్కడ అంతే పూర్ణ స్థితి అనేది అక్కడంతా ఇది కాదు మేడం. కాదండి, ఆమె అక్కడ వెళ్ళినా కూడా కాదు. ఎక్కే స్థితి కాదంటే మనం టెంప్ట్ అవుతాం, మనకి ఫలితాలకి టెంప్ట్ అయిపోతాం. అందుకని మనకి అంటే నచ్చిన దాని మనం ఎంచుకుంటున్నాం. అర్థమైందా? అవును అవును కరెక్టే మేడం. లేకపోతే నేను అవి ఇవన్నీ ఉన్నాయో అంతకు ఎక్కువగా ఆ సత్యం కోసం చెప్పే ఉన్నాయి, వాటిని మనం పట్టించుకోము. అవును మేడం. నేను అంటే ముందు అంత అబ్జర్వ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు అవే ముందు చదివిన కథలే మళ్ళీ చదివితే ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు మనం తెలియలేదు, భగవంతుడిని ప్రార్థించినా అతడు జిజ్జేసి లాస్ట్ మోక్షం లేదండి, వైపు అందులో మార్గం కూడా అన్నిట్లో కూడా అనంతత్వాన్ని చేసేది చాలా కొన్నిట్లోనే ఉంటుంది కానీ అన్నిట్లో లేదు. ఆయన రూపానికి పరిమితుడనే చాలా చోట్ల ఉంటుంది. అవును. భగవంతుడు ఆ స్థితికి చేరుస్తాడు అనే ఒక సెంటెన్స్ అయితే ఉంది మేడం. ఎవ్వరు చేర్చడు. నన్ను ఇదే మీరు నీకు ఒక్కటి చెప్తున్నాను, అది రమణ మహర్షి ఘంటాపదంగా చెప్తారు. అలా ఎవ్వరు చేర్చరు, ఏ భగవంతుడు చేర్చడు. అది కృష్ణుడి గీతలో కూడా నీకు ఎవ్వరి వల్ల రాదు అని చూపెట్టాడు సాంఖ్యయోగంలో. నిన్ననే విన్నా మేడం 8వ అధ్యాయంలో మీరు ఇంకా బ్రహ్మ వినడం అది కూడా. వదిలేండి. సాంఖ్యయోగంలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఒకరికి చెప్పడం వల్ల గాని వచ్చేది కాదు, ఎవరంతట వాళ్ళు అనుభవించవలసిందే అది. అది ఎవ్వరూ ఎవరికి అవును ఇవ్వలేరండి. అవును. ఆయన తత్వం ఏముంది నన్ను అంటే ఈ దీనికే పరిమితం. ప్రకృతిలో ప్లస్ ప్రతి మనసులో ఉన్న పరమాత్మ తత్వంలో ప్రకృతిలో నన్ను చూడండి అని చెప్పినప్పుడు మనము ఇంకా వీటన్నిటికీ ఉమ్. ఇది కాదు. వాళ్ళు ఏంటో బుద్ధుడు గారు సగం మైండ్ పెట్టి ఉన్నారా, ఇంకో పనిలో ఎక్కడో ఉన్నారో ఏంటో, రాలేదు ఇప్పుడు. నచ్చట్లేదా బుద్ధుడి గారికి ఫోన్ అట్లంతా ఏం చేసి? లేదు మేడం. ఆ? అట్లంతా అంటే ఏం లేదు. అవి చాలా ఏళ్లే అలవాటు అయిపోయిన వాటిలో అవునవును మేడం. మనం ఇంతలా టెంప్టేషన్, ఆ మాటలు నచ్చవు మనకి, కానీ మనం టెంప్టేషన్స్ కి బాగా ఇష్టపడతాం కదండి. టెంప్టేషన్ కాదు కాదు కదా అలవాటు ఆహా, ఇది టెంప్టేషన్ కూడా ఫలితం వస్తుందని దానికి టెంప్ట్ అవుతామండి. ఆ సత్యం ఒప్పుకోండి, దానికి ఎందుకు అని. అవునా కాదా? ఫలితం వస్తుందంటే మనం టెంప్ట్ అవుతాం. అది ఎందుకు మీరు ఒప్పుకోలేరు? 100% కరెక్ట్. అదే ఉమ్. కోరికల కోసం ఇవన్నీ చేసేది కూడా ఏం లేదు. అదేదో ఆనందం వస్తుందనో లేకుంటే మనకు టైం పాస్ అవుతుందనో అని కాదు మేడం. ఒక ఏమంటారు, ఒక ఆధారము ప్లస్ మన కోరికలు నెరవేరుస్తాయి అన్నట్టు కొంచెం అలా అంటే ఆపదలు రాకుండా కోరికలు నెరవేరుతాయి అన్నది కూడా అది కరెక్ట్ కూడా మేడం. ఉంది, ఆపదలు కోరికలు నెరవేరుతాయి. ఆపదలు రా ఇది దీంట్లోనే ఇది ఉంది మేడం. అది ఎవరికి మాత్రం ఆపద? ఎగ్జాక్ట్. ఏం బుద్ధుడు గారు రాలేదు? ఇంకేదైనా మేడం, వాళ్ళు ముగ్గురు వచ్చారు, మీరు రండి. పని ఉందా ఇవాళ? అదే మేడం, కొద్దిగా బయటికి వెళ్ళేది ఉంది అందుకని. అదే సగం మైండ్ తో వింటున్నారు ఇవాళ. ఈరోజు అంటే
కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంది మేడం, చాలా ఇదిలో ఉంది, డల్లులో ఉంది అంత. ఆ, అంటే ఏదో ఒక విషయం గురించి చాలా ఇదిలో ఉన్నాను, అందుకని ఇంకా అది కావట్లేదు. సరే మేడం, వస్తాను మేడం. ఒక ఓకే. కొంతసేపట్లో ముగించేద్దాంలేండి అది. రండి. సరే మేడం. ఓకే ఓకే. అంటే శారద గారు సత్యం ఒప్పుకోవాలంటే మనకి, నేను దాన్ని అన్నిటి టెంప్టేషన్ అనే పదం వాడానండి. కోరికలు ఏమంటారా, ఆ, రక్షణ, ఇవన్నీ కూడా టెంప్టేషన్స్ లోకి పెట్టాను. మన రక్షణ, మీరేంటో ఏదో ఏదన్నారు ఇందాకలా, అంటే కోరికలే కాదు ఇంకేదో అని. కోరికలే కాదు, అంటే మనకు ఒక ఆ? సపోర్ట్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, అంటే ఎగ్జాంపుల్ నాకు చెప్తే ఎగ్జాంపుల్స్ చెప్పకండి, మీరు చెప్పింది నాకు చాలు. నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బోధపరచడానికి పిల్లలు అక్కర్లే. శారద గారు అలా దయచేసి, కాదు మేడం. ఇప్పుడు అర్థం కాకపోతే కదా, మీరు అంటున్నప్పుడే నాకు అర్థం అవుతుంది, మీ లోపల ఉన్నది నాకు పాస్ చేస్తున్నారు. ఏ అవునవును మేడం, అదే నేను చెప్తున్నాను, మీకు మరి అర్థమవుతుంది ఎగ్జాంపుల్స్ కదా. వద్దు, అది టైం వేస్ట్. ఎందుకంటే మనకి ఇవన్నీ ఆపద మనం నుంచి పూజల్లో ఏ ఆపద కోరుకుంటాం. రాకుండా, ఏ క్షేమం. ఆపద రాకుండా అదే నేను అంటున్నాను కదా, అదే కాపాడతారు. క్షేమం అంటున్నాను కదా, దానికి అర్థం అదేనా? ఆపద రాకపోవడాన్నే క్షేమం అవునవును. అంటాం కదా. ఏదైనా మనం వెళ్తుంటే యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ మిస్ అవుతుంది. అరే మేము ఇన్ని రోజులు చేసిన పూజా ఫలితం వల్లనే ఇంత పెద్ద గండం తప్పింది, అలా అలా అలవాటు పడిపోయినాం మేడం. పడిపోయినాం అనుకోండి, దీని వల్లనే మీరు మీ మనస్సు అలా అలవాటు చేసుకున్నారు. అందరినీ కలపకండి. అయిపోయింది మేడం, ఇంతవరకు అయితే అలా అలానే అలవాట్లో ఉంది. ఉమ్, అది అలాంటి అక్కడ వాటికి అంటే ఆకర్షితులయ్యారు. మనస్సు ఒకసారి అలా ఆకర్షితం జారి అవుతుంది. ఏదైనా, విన్నారా? అవునవును మేడం, కింద మరి మొన్న అవును, కూడా మేడం సత్యం జారి ఇంకా అసలు. లోపలికి వెళ్తే, నేను కాదు ఆ మనస్సు ఇలాంటి టెంప్టేషన్ కి అసలు సెక్యూరిటీ అన్నదే లేదన్నారు ఎవరు, భద్రత అన్నదే లేదు. దేనికి భద్రత, మనస్సుకా శరీరానికా? నేను మనస్సు నన్న అజ్ఞానానికా? భద్రత దేనికి? అవన్నీ తెలుసుకునే ఇది లేదు మేడం అలా. అంటే మనం అన్నీ కూడా తెలిసి అనలిటికల్ గా తెలుసుకోవాలి కదండి మనం. ఎవడో ఒక అతను అవునవును. పిల్లి కట్టేసాడు ఆ తద్దినానికి, తండ్రి కట్టాడని కుర్రాడు కొని తెచ్చి కట్టినట్టుగా మనం ఫాలో అవ్వడం కాదు కదా. మనకి కూడా ఆ మాత్రం అవునవును. జ్ఞానం ఉంది, ఎంతో విచక్షణ ఉంది, ఎన్నో తెలుసుకుంటున్నాం. మరి భద్రత ఎవరికి ఇక్కడ? అందుకని అక్కడ మనం చేసేవన్నీ మనకి కొంచెం ఇలాంటి టెంప్టేషన్స్ ఉన్నాయి గనకే ఆ బ- ఆ- అంటే క్షేమంగా ఉండడం అది కూడా ఒక టెంప్టేషనే కదా. అవునవును. ఇవన్నీ అదే నేను ఆ పదం టెంప్టేషన్ అని వాడాను. అందుకోసమే మనం చేస్తున్నాం, మనకి వాటి పట్ల ఆకర్షణ ఉండబట్టి. అవునా. అవునా కదా? అదే అవును, 100% కరెక్ట్ మేడం. అంటే అవి నిజం ఒక అవుతున్నాయో లేదో ఏ- మనకి తెలియదు ఇప్పటి వరకు. ఆ టెంప్టేషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయో లేదో మనకి తెలియదు. ఏంటండి? అంటే మనకు ఏదైనా ఆపదలో ఆదుకుంటాయి పూజ చేసిన ఫలితాలు అన్న ఒక భ్రమలోనే ఉన్నాం మేడం. దానికోసం అలా దానికోసం ఆ, ఇప్పుడు అంటే ఇప్పుడైతే కొంచెం అర్థమవుతుంది, కానీ ముందంతా అలానే ఇది ఉన్నాం. ఇప్పుడు ఎవరన్నా కానీ కొంచెం మంచిగా సక్సెస్ అయితే మీ మంచిగా మీ తల్లిదండ్రులు చేసిన ఏమండి, పుణ్య ఇప్పుడు నేను ఫలితంగా ఒకటి మనం అంటాను, మీకు ఆకలేసింది, మీరు అన్నం తిన్నారు, ఏ మీకు ఆ, భయం వేసి మీరు భద్రత కోసం ఏదో చేశారు, చేయని వాళ్ళని నిందించడం ఎందుకుట? మీకు కోరికలు ఉన్నాయి, మీరు కోరికల కోసం ఏదో చేస్తున్నారు, నెరవేరలేదో మీకు తెలియదు, చేసేనన్న అవును. అహంకారం ఎందుకు? చేయని వాళ్ళని నిందించడం ఎందుకు? మీరే సిల్లీ యాక్షన్స్ చేస్తున్నారు. అవునా? ఎవరు చేయమని నిందించడం అనేది ఎప్పుడు జరగదు మేడం, అట్లా ఎవరు ఆ, ఇష్టం వాళ్ళది. కొంచెం ఆ భావన ఉంది కదండి. మరి సుపీరియారిటీ మనకు ఉన్నదంటేనే, మనం అహంకరిస్తున్నాం అంటేనే చేయని వాళ్ళని నిందించే స్థితి అందులో నిబిడీకృతంగా ఉంది. ఎప్పుడు అలా ఇది ఉండదు మేడం. అలా అంటే ఇన్ని స్టేజెస్ ఇన్ని డిఫరెన్సెస్ ఎందుకు మేడం. ఇప్పుడు నాకు ఆకలి వేసింది, అన్నం తిన్నాను, నువ్వు అన్నం తినలేదని నిందించక్కర్లే. మీకు ఇలాంటి అంతే కోరికలతో అంతే. సఫర్ అవుతున్నారు, వస్తుందని భ్రాంతి చెందారు, మీరు చేసుకుంటున్నారు. అది అయ్యిందో లేదో మీకు తెలియదు ఇంతవరకు. అనే సత్యమేనా? అవునవును. అవునవును, అంటే అయినవన్నీ దాని ఆహా, వల్లే అనుకుంటాము, అయ్యిందో లేదో కాలేదు మీకు షూర్గా నాకు తెలియదు. నేను అనే పాయింట్ మీరు తెలియదు వినండి. తెలియదు. అవన్నీ 100% ఇంకా మేడం వందలు తెలియదు. చెప్పొచ్చు మనం.
ఇప్పుడు మా ఇంట్లో ఒక అవునవును. స్వామీజీ నాకు శివలింగం ఇచ్చి అభిషేకం చేయమన్నారు. ఏమి ఉట్టి అవును. నీళ్లతోటైనా అయితే ఒక 40 ఏళ్ళే అవుతున్నా. అప్పుడు ఆయన ఎవరో అడిగారు, అమ్మ దానివల్ల మీకు ఏమైనా మంచి అయిందా అన్నారు. నాకు ఎంత అబ్జర్డ్గా అనిపించిందో, నువ్వు అన్నం తినడం వల్ల నీకు మంచి అయిందా, నువ్వు మంచినీళ్ళు తాగడం వల్ల నీకు మంచి అయిందా, ఆఫ్టర్ ఆల్ అభిషేకం చేయడం వల్ల మంచి చెడ్డ ఇవన్నీ ఆలోచించడం ఏమిటి అనిపించింది. స్వామీజీ చెప్పారు చూస్తున్నాం అంతే. అది ఏనాడు నేను అలా ఆలోచించనండి అని చెప్పాను. అంటే ప్రాపంచిక విషయాలకి మనం చేసే వాటికి ఎందుకండి సంబంధం పెట్టాలి? ఏం రామబుద్రుడు గారు చెప్పండి. అవును మేడం, అదే మేడం. అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు ఏది చేసినా అంటే దానికి ఒక ఇది అనేది ఉంది అనేది అర్థం అవుతుంది మేడం. అంటే మనకు ఇప్పుడు అంతా అజ్ఞానంలోనే చేస్తున్నాం అనేది అర్థం అవుతుంది. ఆ జ్ఞానం వైపు వెళ్ళాలి. ఆ నేను ఆ ఎందుకు ఆ తత్వవిధానంద స్థితి. గారిని వినమన్నాను తెలిసిన? తత్వవిధానంద గారు ఉమ్, సకల శాస్త్రాలు తెలిసిన వ్యక్తి. అందులో మామూలుగా కాదు, రీసెర్చ్ వేలో తెలుసుకున్న వ్యక్తి. అవతల కెమిస్ట్రీ పిహెచ్డి సైంటిఫిక్గా చెప్తారు. సన్యాసి. ఉమ్, తర్వాత ఆయనకి అమెరికాలో ఏ రకమైన ఇబ్బంది ఉండదన్నారు. ఇండియాలోనే వస్తున్నాయి ఇటు ఇబ్బందులు. ఎందుకంటే అమెరికాలో వాళ్ళ ఆ సత్యాన్ని తెలుసుకుని దాన్ని పరిశీలిస్తారట. ఇక్కడ వాళ్ళు ఇలా చెప్పలేదని అలాగే అటాక్ చేస్తున్నట్టు. నీకు అర్థమైందా? ఉమ్, అంత మూర్ఖులు మనం. అవును. ఏదో మన దగ్గర మనకి తెలుసు కదా ఇది. నేను అస్తమానం అందుకని శారద గారికి మీకు మీ అంతటి మీరుగా చెప్పండి అని అడుగుతున్నాను. అది కూడా మెయిన్ మన హిందూ ధర్మంలోనే ఎక్కువ ఉన్నాయి మేడం. అట్లా క్రిస్టియానిటీలో లేదండి, కానీ ధర్మం ముస్లిం మీరు దాంట్లో అన్ని ఎక్కువ తెలియకుండా లేదు. మాట్లాడకండి శారద గారు. మీకంటే తత్వ విధానం గారికి అన్ని తెలుసున్న ఆయన. అవునా? అట్లని కాదు మేడం. హిందూ ధర్మం ఏదేదో కాదు కాదు. పూజల్లో వెరైటీస్ ఒకసారి నా ఉంటాయి. మాట వింటారా? నీకంటే వీళ్ళందరికంటే ఆయన బాగా తెలుసుకున్న ఆయన. ఎందుకు అవును. అపోజ్ చేస్తున్నారు? అంత శక్తి ఎందుకు వాడుతున్నారు మనందరికీ ఉపన్యాసాలు ఇస్తూ? చెప్పండి. పాపం ఆయనకి కీర్తికాంక్ష లేదు. సత్యం అన్నది మానవులకి తెలియాలని, ఎప్పుడు గుడ్డెద్దు చేలో అని అక్కడ పడిపోకుండా పైకి తీసుకురావాలి అని. ఆనాడు వివేకానంద ఎందుకు ఇచ్చాడు అలాంటి మాటలు ఎందుకు చెప్పాడు? నారద భక్తి సూత్రాలు భక్తి అంటే కొబ్బరికాయలు కొట్టడమే అని ఎక్కడా చెప్పలేదే. పూజలు చేయమని నేను. బుద్ధుడు గారు మీరు విన్నారా నారద భక్తి సూత్రాలు మనం చదివాం? అవును మేడం, చూసా, విన్నాను. ఎక్కడా అలా చెప్పలేదు కదండి. అసలు ఈ అంటే భక్తి విషయంలో వచ్చినప్పుడు ఎవ్వరు ఇవన్నీ చెప్పడం లేదు మేడం. తతంగాలు అనేది లేదు భక్తులలో ఉన్నప్పుడు ఓన్లీ భక్తులు పరవశంతో ఇదైపోవడం తప్ప ఈ తతంగాలకు వాళ్ళు దూరంగానే ఉన్నారనేది అర్థమవుతుంది మేడం. అది అంటే మనం ఎవరిని చూసినా కూడా వీటి వల్ల కాదు, అది హృదయంతో జరిగేది. కనుక మనం ఏం చేసుకోవాలి అంటే మనకి మనమే కరెక్షన్ చేసుకోవాలి, అంతేగాని ఎప్పుడు వాళ్ళు చేశారండి వీళ్ళు చేశారు ఇవి కాదు మనం తెలుసుకోవాల్సింది. వాట్ ఈస్ ట్రూత్ అని మనం ముందుకు వెళ్ళాలండి. అంతేగాని అలాగా ఇక్కడ వీళ్ళు ఎందుకు చేశారండి వాళ్ళు ఎందుకు అవన్నీ మనకు అనవసరం. ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితిని దాటిన వాళ్ళే ఆ స్థితికి చేరుకుంటున్నారు మేడం. అంటే ఆత్మస్థితికి పోయిన వాళ్ళకి ఎవరికి ఈ తతంగాలు అయితే లేవనేది అర్థమవుతుంది మేడం. అదైతే ఇలాంటి స్థితులతో ఎవరు అక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక ఈ ఒక ఉదాహరణ తతంగాలతో ఎవరు ఆత్మస్థితికి వెళ్ళలేదు. వెళ్ళలేము సార్. అది అయితే 100% కరెక్ట్ మేడం. అంటే ఈ తతంగాల్లో ఎందుకంటే ఇక్కడ నాకు నువ్వేమి ఇస్తావు, నేను నీకేమి ఇస్తాను, ఈ ఈ ఈ పరిధిలోనే జరుగుతుండే తంతు కా- ఇది కా- కాబట్టి. అది ఇస్తాడో లేదో కూడా మనకు తెలియదు. మనం అట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం ఆపాదిస్తున్నాం ఇస్తాడని. ఉమ్, అంటే అంతేనా? అది నేను ఇందాకల నుంచి అది అంటున్నాను. అవును అవును మేడం. ప్యూరిటీ ఉందా? అవును మేడం. అవును అవును మేడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక జరిగినప్పుడేమో ఆ, జరిగింది అని అనుకుంటాం, జరగలేదంటే ఓ అది ఇంకా సరే అనే ఆ కాంప్రమైజింగ్ అంటే ఇట్లా. ఇప్పుడు కాంప్రమైజ్ అంటే అయితే నేను అసలు పూజలే చేయనని వదిలేస్తారు చాలా మంది కదా. భగవంతుడి పేరే అవును స్మరించనని వదిలేసిన వాళ్ళు లేరా?
అంటే ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకోదండి మేడం. ఇప్పుడు ఈడ ఒక తుకారాం ఉన్నారు. తుకారాము ఆ, అంటే డైరెక్ట్ పాండురంగంతో ప్రత్యక్షంగా మాట్లాడే స్థితిలో ఉన్నప్పుడు తుకారాం కొడుకు ఆకలి చావు చేస్తాడు మేడం. అంటే ఆ, అంటే అక్కడ కరువు వచ్చి ఆకలి చావు చేస్తాడు. కానీ ఇప్పుడు మరి ఆయన అంత ఇదిలో ఉన్న వ్యక్తికి కొడుకును కాపాడేంత స్థితి భగవంతునికి ఉండదా? లేకపోతే ఈయన ప్రార్థిస్తే ఆయన ఇది చేయలేదా అనేది ఉంటది మేడం. కానీ కానీ కాదు, అక్కడ ఆయన ఈ ప్రారంధంలో దాన్ని ఎవరు తప్పించలేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితి మనకి పూర్తిగా ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ ఏమోని యుద్ధం చేయలేదు, అతను ఎంత పనికిరాని వాడని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? భగత్ సింగ్ అవును అని. అంటే ఒకప్పుడు మహాత్మా గాంధీ వేసిన పునాది తర్వాత కదా భగత్ సింగ్ వాళ్ళు చేశారు. మొట్టమొదటే మనం యుద్ధానికి వెళ్తే మన దగ్గర ఆయుధాలు లేవు, మనుషులు లేవు, ప్రజల్లో జాగరూకం లేదు. అప్పుడేమి మనకి స్వతంత్రం వస్తుంది? అప్పుడు ఆ సత్యాగ్రహమే కాపాడింది. అలాగా ఇప్పుడు ఏంటంటే అక్కడున్న పరిస్థితులు మనకు తెలియవు. ఏమంటారు? అంటే ఒకదానికొకటి అది అది చక్కగా భగవంతుడు పేర్చిన ఇటుకలు మేడం. దాన్ని మనం ఊరికే అనుకోవడం అంటే అవి అన్ని మనం అది అది ఆ ఇటుక సరిగా లేదు, ఈ ఇటుక సరిగా లేదని ఇట్లా అనుకోవడం తప్ప ఇంకా వాస్తవానికి జరుగుతున్నది అయితే అక్కడ నుంచి కాదండి, జరుగుతున్నది మీరు కరెక్ట్ మీ అని. కొడుకుని రక్షించుకోగలరా? మీ చేతుల్లో ఉందా? నాకు ఏం లేదు మేడం. నాకు తుకారాం తన కొడుకుని రక్షించుకోవడం వదిలేండి, ఈ కాలంలో అయినా మీ కొడుకుని మీరు రక్షించుకోగలరా? మీకు చేతుల్లో ఇది ఉన్నదా? రక్షించుకోలేము. ఇది చేయలేము మేడం. అసలు మన చేతిలో ఏది లేదనేది 100% కరెక్ట్ మేడం. ఏది లేదు. ఒక్క చిన్న విసరంత విషయం కూడా నా చేతిలో లేదనేది తెలుస్తుంది. కానీ వాళ్ళ ఇంకా మనం ప్రారంభం ఏంటో అది ఏదో జరుగుతుంది. ఆ జ్ఞానం మనకు ఉండాలి. వాళ్ళ ప్రారంభం ఉమ్, ప్రకారమే జరుగుతుంది, అదంతా మన గ్రేట్నెస్ కాదు. అవును మేడం. మధ్యలో మనం ఒకళ్ళని దూరతాం, ఇది నేను చేశానని. అవును మేడం. అది మన అంటే అహంకారం. ప్రతి దానికి ఆపాదించుకోవడమే జరుగుతున్నది ఇక్కడ, ఇంకా ఏం లేదు. ఉం. ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి మనకున్న ఒక స్థితి కుర్రాడు దొంగ మేడం. అయ్యాడు. అయితే తల్లిదండ్రులు దొంగతనం చేయని నేర్పారనా? నేర్పినా సరే వాళ్ళకి వచ్చేస్తాయా అసలైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళకి? అంటే ఆ సంస్కారం అవును, లేని వాడికి దొంగతనం చెయ్యన్నా వాళ్ళు చెయ్యరు. చేయలేను మేడం. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి ఉన్న ఈ టెంప్టేషన్స్ కొద్దీ మనం ఈ మార్గంలోని ఎంచుకున్నాం కదూ. ఉమ్, ఎంచుకున్నాం అంటే అంతేనే. అవును మేడం. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఎన్నో ఏందంటే ఉన్నాయి, మనం అటు వెళ్ళటం లేదు. అసలు ఇంత అవును మేడం. చెప్పారే వేదాంతం అంటే నాకు చిన్నప్పుడే అనిపించేదండి. ఆ వేదాలు ఏమో నేను తెలుసుకోవాలి కదా, వేదాంతం తెలియాలంటే అసలు ఉపనిషత్తులు ఏం చెప్పాయో మనకు తెలియాలి కదా, అవన్నీ మనకు అక్కర్లేదా? ఉమ్, మనకి మూడే మూడు ముఖ్యమని చెప్తున్నారే, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. అవన్నీ మనం వదిలేస్తున్నాం. అవును మేడం. ప్రస్థానత్రయమే ముఖ్యం అంటారు ఉం. మేడం. అవి వదిలేసి మనం ఈ పుక్కిడి పురాణాలన్నీ పట్టుకుంటాం. ఇప్పుడు అంటే ఏందంటే వాస్తవంగా కఠినమైన నిజం ఏంటంటే ఈ టెంప్టేషన్స్ నుంచి బయటికి పడి ఆత్మజ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలనే ఒక దృఢ నిశ్చయం తీసుకొని ఆ వైపు ప్రయత్నం చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ వేస్ట్ అనేది అంటే ఇంకా ఈ ఈ ఈ ఈ లావాదేవీలు అనేది అంటే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఇప్పుడు టెంప్ట్ అయిపోయి నాకు అది కావాలా నీకు ఇది ఇస్తాను ఇలాంటి తత్వ ఇలాంటి ఆయన అంత పాపం బీదవాడా? మనం ఇచ్చేటటువంటి కాయకి పండుకిను టెంప్ట్ అయిపోవడానికి అంత 100%. మాత్రం ఎందుకు ఇస్తాడు? ఆయన అష్టైశ్వర్య సంపన్నుడై ఉండే ఆయనకేం కావాలి? అవును మేడం. అది అది వాస్తవమే కదా మేడం. అన్నీ ఆయన మనకిచ్చే స్థితిలో ఉన్నప్పుడు మనం ఆయనకి ఇచ్చి మళ్ళీ మీకు అజ్ఞానంగా లేదు ఆ విషయం? 100% దాంట్లో డౌటే లేదు మేడం. అదేనండి, అందుకోసం ఇవాళ కొంచెం ఆగాను నేను. ఇవన్నీ మనకి తెలిసి రామ భజన చెయ్యవే మనసా అంటే తెలుసుకుని చెయ్యాలి మనం. ఉమ్, డెద్దు చేలో పడ్డట్టు చెయ్యకూడదు, తెలిసి చెయ్యాలి. అవును మేడం. ఓకే అండి, ముగించేద్దాం. ఇంకా భార్గవి గారు ఏమైనా చెప్తారా?
ఏం లేదమ్మ గారు, మీరు అన్ని నిజాలే చెప్పేస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. గ్రహించే శక్తి మాకు ఉండాలి. ఇలా ఉండండి, ఇలా ఉండండి అని. ఉండండి అని చెప్పలేదు. చేస్తున్నది ఏదో మీనింగ్ఫుల్ గా చేయమంటున్నాను. ఉమ్. అర్థవంతంగా అదే జీవించితే అమ్మ గారు. బెటర్ మనం కదా. ఉమ్. ఇప్పుడు లేదండి నాకు కొంచెం ఆడుకోవాలని ఉంది, ఆడుకోండి. అంతవరకే పూజ చేయండి ఆడుకోవడానికి. అంతేగాని ఇంకేం పెట్టకండి. అప్పుడు నేనేం అన్న మిమ్మల్ని. నాకేదో తోచలేదు ఇవాళ ఆట ఆడాలనిపించింది అంటే ఓకే ఒక ఆడుకుంటాం. నాకు అప్పుడప్పుడు ఆట ఆడాలని ఉంటే ఒక్క రకంగా చేస్తూ ఉంటాను. అంతవరకే, అంత తప్ప మరి ఇంక దాంతో ఏం ఆశించితే అల్ల వాళ్ళు చేసారు వీళ్ళు చేసారు ఇంక అవన్నీ చెప్పకండి. అక్కడ ఎందరో ఉన్నారు, అల్ల వాళ్ళు మనుషుల్ని చంపారు వీళ్ళు మనుషుల్ని చంపారని మీరు చంపుతారా? లేదమ్మ గారు, మరి ఆ మీరేం ఎగ్జాంపుల్ స్టాక్ చేస్తున్నారో అవ్వదు. దాన్ని మీరు నాకు అర్థమైంది. మీరేం చేస్తున్నారో దాన్నే మీరు ప్రామాణికంగా తీసుకోండి నేను అది కూడా అనేది. చెప్పట్లేదండి, మీరు అక్కడ అర్థం చేసుకోండి. సత్యం అన్న దాని వైపు తీసుకెళ్తున్నాను తప్ప నేను చేసేది ప్రమాణం కాదండి. మీకు అలా అది నేను అనటం లేదు. నన్ను ఎవరు ఇమిటేట్ చేయొద్దంటారు. నా అలాంటి ఆ భోజనం అలవాట్లు ఇంకోరు ఉంటే భరించలేరు. బుద్ధుడు గారు వాళ్ళు చూశారు అడ్డదిడ్డంగా అలా అలా. మిమ్మల్ని కాదమ్మ గారు, మమ్మల్ని నాకే నేను చెప్తున్నాను. నువ్వేం చేస్తున్నావో అదే నువ్వు గ్రహించు, అది గ్రహించి చెయ్యి అని చెప్తున్నారు అమ్మగారు, ఎస్ ఎస్ కరెక్ట్. అవగాహనతో. అవును, ఉమ్. అది కరెక్ట్. ఉమ్. మళ్ళీ భగవంతుడి మీద నిందలేస్తాం. ఉమ్. ఇదంతా మనసు గారే. ఓకే అండి. రాంబుద్రి గారు ఎక్కడికో వెళ్ళాలంటే అయినా టైం కూడా అయింది, ఆపేస్తున్నాను. నమస్తే మేడం. ఆలోచించండి ఓకే నేను మేడం. చెప్పేదాన్ని థ్యాంక్ అందరూ యూ. కూడా అందులో ఉన్న అవును. సత్యాసత్యాలు కూడా చూడండి. అది నేను ఆలోచింప చేస్తున్నాను తప్ప ఇది రైటు ఇది కాదు అని కన్క్లూషన్స్ మీ అంతటి మీకు రావాలి. ఇది ఇది ఎలా ఉంటుందంటే మేడం, నిజం చెప్పడం ఎలా ఉంటుందంటే గుండెల్లో గుణపం గుచ్చినట్టు ఉంటుంది మేడం. దాన్ని దాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు మేడం. అవును, నిజము ఎప్పుడే కానీ మనకు చేదుగా అనిపిస్తుంది. మనం ఉన్న స్థితిని మనకు ఇదిగా చూపిస్తుంది కాబట్టి అప్పటికప్పుడు మనము అంటే ఇది కష్టంగా ఉంటుంది. డిజప్- కష్టంగా ఉంటుంది. డిసప్పాయింట్ కాకోకుండా దాంట్లో నిజాలు గ్రహించి మనం ఏది శ్రేయస్సు అనేది పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత స్టెప్ వేయాలి మేడం. అంటే ఇది ఇంత నాకైతేనండి నిష్ఠురంగా రామబుద్ధుడు గారు తత్వ విధానం గారు లాంటి వ్యక్తి ఒకరు నాకు దన్నుగా, నాకు ఆయనకి తెలియదు ఆయన నాకు దన్నుగా ఉన్నారని. ఒక ఆయన ఇంత సత్యాలు చెప్పడానికి వచ్చారని నాకు ఎంత ఆనందంగా ఉందో ఆయనతోటి. అర్థమైందా? అంటే అంత ధైర్యంగా ఇప్పుడు ఇంతమంది. అమ్మగారు 1:30 గంట నుంచి మీరు క్లాస్ చెప్పింది అరగంటే, 1:30 గంట నుంచి మీరు ఇదే సత్యాన్ని మీరు మాకు తెలియజేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు. ఉన్న ముగ్గురమే ఉన్నా మా ముగ్గురు కోసం మీరు ఇంతగా ప్రయత్నిస్తున్నారు. కానీ అంతలో మేము ఎంత తెలుసుకున్నాం అనేది మీరు చెప్పిన దాంట్లో ఒక వాక్యం పట్టుకున్నా చాలు. బాగా చెప్పారు. అంటే అక్కడ ముగ్గురా ఒకరా అని కాదండి, అర్థం అయిందంటే మీరు ఇంకా ఆ మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళని మీరు లైటన్ చేస్తారు, వాళ్ళకి జ్ఞానం ఉద్దీపన చేయగలరు. అంటే పాపం మనుషులందరూ ఇలాగే కొట్టుకుపోతున్నారండి. అందుకే కదా తత్వ విధానంద గారు అంత కారుణ్యంతో మన అందరికీ చెప్తున్నారు. ఆయనకి ఇలా ఘంటారావంలాగా అద్వైతం కోసం మాట్లాడారండి ఒకే స్టేజ్ మీద. అక్కడ జిఆర్ స్వామి విశిష్టాద్వైతము అద్వైతము ద్వైతము ముగ్గురు చెప్పినప్పుడు ఈయనది ఘంటారావంలాగా మాట్లాడారు. ఆయనకి ఎంత ఎనర్జెటిక్ గా, నేను వీలైతే అది గ్రూప్ లో పెడతాను. అంటే ఏంటి, మానవాళి కోసం ఇంతలాగా ఇక్కడ ఇలాగా అంధకారంలోకి వెళ్ళిపోతున్నారన్న బాధ అనమాట వాళ్ళకి. మన అంధకారంలో ఉన్నట్టు మనకి తెలియట్లేదు. ఓకే అండి, నేను ముగించేస్తున్నాను.